గైస్ ఫైనలీ మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి ఫైనలీ అడ్వాన్స్ బుకింగ్ అనేది మొదలైంది. బట్ ఇండియన్ మార్కెట్లో కాదు, ఓవర్సీస్ మార్కెట్లో. అక్కడ కూడా ఏంటంటే ఇప్పుడిప్పుడే మొదలవుతుంది, లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే మొదలు కావడం జరిగింది. మరి మొదలైన ఏరియాల్లో ఎన్ని టికెట్స్ సేల్ కావడం జరిగింది, వాల్యూ ఎంత వచ్చింది, ఎన్ని లొకేషన్స్లో ఓపెన్ కావడం జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అయితే ఎప్పుడైతే March 19th ఈ సినిమా రిలీజ్ కావాలో అక్కడ నుంచి పోస్ట్ పోన్ అయింది. బట్ ఏంటంటే ఎప్పుడైతే March 19th సినిమా రిలీజ్ కావాలో అప్పుడు కూడా కొద్దిగా అడ్వాన్స్ బుకింగ్ అనేది మొదలు కావడం జరిగింది. అప్పుడు అడ్వాన్స్ బుకింగ్ దాదాపుగా 30 కోట్ల నుంచి 40 కోట్ల వరకు వాల్యూ ఏమో రావడం జరిగింది. మళ్ళీ తర్వాత సినిమాని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే మెయిన్గా ఇంగ్లీష్ వర్షన్, ఈ ఇంగ్లీష్ వర్షన్ ఎవరు తీసుకుంటారు అనేది ఇప్పటి కూడా కన్ఫర్మేషన్ కాలేదు. బట్ ఇప్పటి వరకు వినిపిస్తున్న పేరు ప్రకారం అంటే సోనీ పిక్చర్స్. సో సోనీ పిక్చర్స్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఇప్పటి వరకు వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే సోనీ పిక్చర్స్ వాళ్ళు కానీ తీసుకున్నట్టయితే, అంటే హాలీవుడ్కి సంబంధించిన ఒక పెద్ద సంస్థ కానీ, ఇంతకుముందు వార్నర్ స్పోర్ట్స్ అన్నారు, 24 స్టూడియోస్ అన్నారు, ఇప్పుడు సోనీ పిక్చర్స్ పేరు వినిపిస్తుంది. అలాగే యష్ నటిస్తున్న మరో సినిమా రామాయణకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ని ఓవర్సీస్ మార్కెట్లో పాన్ వరల్డ్ స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కూడా సోనీ పిక్చర్స్ చేస్తుంది. సో సోనీ పిక్చర్స్ వాళ్ళు కానీ టాక్సిక్ సినిమాకి సంబంధించిన రైట్స్, డిస్ట్రిబ్యూటర్ రైట్స్ కానీ వాళ్ళు తీసుకున్నట్టయితే సో ఏంటంటే స్క్రీనింగ్ అనేది ఎక్కువ దొరుకుతుంది మనకు. సో ఏంటంటే హాలీవుడ్ సంబంధించిన ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ సంస్థ తీసుకుంటే ఖచ్చితంగా స్క్రీనింగ్ ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి ఎక్కువ స్క్రీనింగ్ దొరికితే ఆటోమేటిక్గా కలెక్షన్ కూడా ఎక్కువగా వస్తుంది. కానీ ఇప్పటివరకు సోనీ పిక్చర్స్ తీసుకుందా లేదా అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మన సోనీ పిక్చర్స్ వాళ్ళకి తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి అనడం జరుగుతుంది. సినిమా March 19th నుంచి వాయిదా పడి పోస్ట్ పోన్ అనేది కూడా మెయిన్గా రీజన్ అదేనమాట. ఎందుకంటే దీన్ని కన్నడ వర్షన్లో అట్ ఏ టైం ఇంగ్లీష్ వర్షన్లో కూడా షూట్ చేయడం జరిగింది. కాబట్టి పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను రూపొందించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ కోసమే అప్పుడు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ సినిమా అయితే ఆగస్ట్ 26న రిలీజ్ కాబోతుంది. సో ప్రీమియర్స్ వచ్చేసి ఆగస్ట్ 25న రిలీజ్ అవుతాయి. సో ఇంగ్లీష్ వర్షన్ ఎవరు తీసుకుంటారనేది ఇప్పటికీ ఒక డౌటే ఉంది. ఈరోజు 5వ తారీఖు, 25వ తారీఖు ప్రీమియర్స్ పడతాయి. కాబట్టి సినిమా రిలీజ్ కావడానికి ఇంకో 20 రోజుల టైం ఉంది. మరి ఇంకో 2-3 రోజుల్లో మనకి ఇంగ్లీష్ వర్షన్ ఎవరు తీసుకుంటారో అనేది నాకు తెలిసి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఇంగ్లీష్ వర్షన్ పక్కన పెడితే ఓవర్సీస్ మార్కెట్లో ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి మిగతా అన్ని లాంగ్వేజ్లకు సంబంధించి రైట్స్ అయితే పార్ సంస్థ తీసుకోవడం జరిగింది. తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, కన్నడ, మలయాళం, తమిళ్ అన్ని లాంగ్వేజ్ సంబంధించి పార్ సంస్థ దాదాపుగా 105 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము ఏదైతే ప్రీ బిజినెస్ ఉందో దానికి సంబంధించి మనం ఒక వీడియో చేసుకోవడం జరిగింది. కావాలంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. దీనికంటే ముందే లాస్ట్ వీడియో ఉంటుంది. సో ఏంటంటే పార్ సంస్థ తీసుకోవడం జరిగింది, 105 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. మరి ఇంగ్లీష్ వర్షన్ని ఎవరు తీసుకుంటారనేది పక్కన పెడితే, మరి ఇప్పటి వరకు ఏవైతే అక్కడ మన ఇండియన్ వర్షన్స్ ఉన్నాయో, ఇండియన్ వర్షన్స్ సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ అనేది ఐ థింక్ 1 day బ్యాక్ 2 days బ్యాక్ మొదలు కావడం జరిగింది. సో ఆ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే నార్త్ అమెరికాలో ఫస్ట్ ఎక్కడైనా సరే నార్త్ అమెరికానే మన ఇండియన్ సినిమాలకు మెయిన్ మార్కెట్, మన సౌత్ సినిమాలకు మెయిన్ మార్కెట్ నార్త్ అమెరికానే. సో నార్త్ అమెరికాలో ఓవరాల్గా 81 లొకేషన్స్లో సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అనేది మొదలు కావడం జరిగింది. టాక్సిక్ సంబంధించి నార్త్ అమెరికాలో ఓవరాల్గా 81 లొకేషన్స్లో మొదలు కావడం జరిగింది. అండ్ షోస్ వచ్చేసి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే దాదాపుగా 122 షోస్ ఉన్నాయి. 122 షోస్ ద్వారా ఇప్పటివరకు వీళ్ళు సోల్డ్ చేసిన టికెట్స్ ఏంటంటే దాదాపుగా 189 టికెట్లు. ఏంటి ఇప్పుడు 189 టికెట్లు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. బట్ ఏంటంటే అది వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు, అసలు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని కూడా చాలా మందికి తెలియదు. ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా. దగ్గరకు వచ్చేసరికి ఒక రేంజ్ కలెక్షన్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఓవర్సీస్ మార్కెట్లో వసూలు చేయడం జరుగుతుంది. సో 8వ తారీఖు ఎలాగో ట్రైలర్ ఉంది కాబట్టి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ పుష్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి 8వ తారీఖు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సినిమాకి సంబంధించిన ట్రైలర్ని ఇంగ్లీష్ వర్షన్లో కూడా రిలీజ్ చేస్తారా లేదా అనేది అది మెయిన్ క్వశ్చన్గా ఉండబోతుంది. మరి ఏం చేస్తారు, ప్రాపర్గా ప్లాన్ చేస్తారా లేదా మేకర్స్ అనేది చూడాలి. సో ఇప్పటివరకు సోల్డ్ అయిన టికెట్స్ ఏంటంటే దాదాపుగా 189 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. అండ్ దీని ద్వారా వచ్చిన డాలర్స్ ఎంత అంటే దాదాపుగా $3,600, అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టు దాదాపుగా 3,10,000 ఇండియన్ రూపీస్ని ఇప్పటివరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే అక్కడ వసూలు చేయడం జరిగింది. సో ఏంటంటే ఖచ్చితంగా ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో 8వ తారీఖు ట్రైలర్ రిలీజ్ అవుతుంది కదా. సో 8వ తారీఖు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పుష్ అనేది ఇంకా అందుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇంకా ట్రైలర్కి సంబంధించి ట్రైలర్ బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకా బుకింగ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఓవర్సీస్ మార్కెట్లో కూడా. అలాగే ఇండియాలో నాకు తెలిసి ఇండియాలో అంత ఫాస్ట్గా ఏం స్టార్ట్ కాదు, ఇండియాలో కొద్దిగా టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా వీళ్ళు ప్రమోషన్స్ చేస్తుంటారు కాబట్టి
సో ఇండియాలో అయితే కొద్దిగా లేట్ గా రిలీజ్ అవుతుంది, ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం ఆల్రెడీ మొదలైంది కాబట్టి సో ఇక్కడ నుంచి డే బై డే పెరుగుతూనే ఉంటుంది. సేమ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పుష్ అనేది ఇంకా అందుకునే అవకాశం ఉంటుంది. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్ సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేస్తారా లేదా, అక్కడ నుంచి మనకు క్లారిఫై వచ్చే అవకాశం ఉంది ఎవరు తీసుకోవడం జరుగుతుంది ఆ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ని అని చెప్పి. అండ్ ఇండియన్ మార్కెట్ లో కూడా ఇప్పటివరకు బుకింగ్స్ మొదలు కాకపోయినా బుక్ మై షోలో ఇంట్రెస్ట్ వచ్చేసి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 7,40,000 ఇంట్రెస్ట్ అయితే ఉన్నాయి. సో ఏంటంటే ఇండియాలో బుకింగ్స్ మొదలైతే కూడా మంచి పికప్ అయితే అందుకోవడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా విజయం సాధించడం అంటే ఓవర్సీస్ మార్కెట్ లో ఇంగ్లీష్ వర్షన్ నుంచి కలెక్షన్స్ లో మొదటి రోజు కలెక్షన్స్ రాబట్టుకోవడం, లైఫ్ టైం కలెక్షన్స్ రాబట్టుకోవడం ఇంగ్లీష్ వర్షన్ నుంచి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాక్సిక్ సినిమా. ఎందుకంటే ఫస్ట్ టైం పాన్ వరల్డ్ స్థాయిలో తీసుకువెళ్తున్న ఒక సినిమాలో మొదటి అడుగు వేయబోతుంది టాక్సికే. సో టాక్సిక్ తోనే మొదలవుతుంది ఇది. ఎందుకంటే అట్ ఏ టైం కన్నడలో షూట్ చేయడం జరిగింది, ఇంగ్లీష్ వర్షన్ లో షూట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో వెళ్తున్న సినిమా ఏది మన ఇండియన్ ఇండస్ట్రీ నుంచి అంటే టాక్సికే. టాక్సిక్ ఇంగ్లీష్ వర్షన్ లో రిలీజ్ అవుతుంది. టాక్సిక్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 months తర్వాత రామాయణ సినిమా రిలీజ్ అవుతుంది, అది కూడా ఇంగ్లీష్ వర్షన్ లో రిలీజ్ అవుతుంది. తర్వాత ఫ్యూచర్ లో రాబోతున్న స్పిరిట్ కానివ్వండి, వారణాసి కానివ్వండి, రాక కానివ్వండి, డ్రాగన్ కానివ్వండి, ఇవన్నీ కూడా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందడం జరుగుతుంది. ఇప్పుడు టార్గెట్ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్. ఏకంగా ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా మన తెలుగు సినిమాలు నచ్చాలి, మన ఇండియన్ సినిమాలు నచ్చాలి అనే స్థాయిలో డైరెక్టర్లు కూడా వాళ్ళ సినిమాను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి టాక్సిక్ మొదట అడిగేయబోతుంది కాబట్టి టాక్సిక్ కి సినిమా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టాక్సిక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పటివరకు మనకైతే ఐడియా లేదు కదా, ఎందుకంటే మన ఇండియన్ సినిమాలు ఇంగ్లీష్ వర్షన్ లో ఎన్ని కోట్లను వసూలు చేయగలవో ఆ సత్తా ఏంటి అనేది మనకి ఇప్పటివరకు తెలియదు. సో టాక్సిక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్సిక్ సినిమా నుంచి మనకు ఒక మార్క్ అయితే, అంటే ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ సినిమా ఇంగ్లీష్ వర్షన్ నుంచి మొదటి రోజు ఒక 20 నుంచి 25 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది అనుకోండి. సో మనకు ఒక ఐడియా ఉంటుంది, అంటే ఇంగ్లీష్ వర్షన్ మన ఇండియా సినిమాలకి ఈ రేంజ్ కలెక్షన్స్ మొదటి రోజు ఇక్కడ నుంచి అయితే ఊపందుకోవడం జరుగుతుంది. అండ్ లైఫ్ టైం కలెక్షన్స్ ఎంత వస్తాయో ఇంగ్లీష్ వర్షన్ దాన్ని బట్టి కూడా ఓకే ఇంగ్లీష్ వర్షన్ లో మన ఇండియన్ సినిమాలకు ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయగల సత్తా ఉంది అని చెప్పి మనకు కూడా అర్థమవుతుంది. సో అందుకే టాక్సిక్ అనేది ఇప్పుడు మొదటి స్టెప్ వేయబోతుంది, మొదట వేయబోతుంది. కాబట్టి టాక్సిక్ ఇంగ్లీష్ వర్షన్ లో మంచి కలెక్షన్స్ అందుకోవడం, మంచి విజయాన్ని అందుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ పాన్ వరల్డ్ వైడ్ గా వెళ్తుంది టాక్సిక్ సినిమానే కాబట్టి ఈ సినిమా విజయాన్ని బట్టే తర్వాత ఫ్యూచర్ లో రాబోయే సినిమాలకు సంబంధించి కూడా విజయాలు, అంటే సినిమాలు ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ఎలాంటి సంస్థని పట్టుకోవాలి అని చెప్పి మిగతా డైరెక్టర్స్ కూడా అర్థమవుతుంది అందులో. ఎందుకంటే తర్వాత రామాయణ వస్తుంది, దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది, మల్టిపుల్ లాంగ్వేజ్ లో ఆ సినిమాని డిజైన్ చేయడం జరిగింది, అందుకే ఆ సినిమా బడ్జెట్ అంత కావడం జరిగింది. తర్వాత ఫ్యూచర్ లో రాబోయే మన వారణాసి సినిమా. సో వారణాసి సినిమా ఏంటంటే రాజమౌళి గారికి ఆల్రెడీ ఆ స్టాండర్డ్ ఆయన సెట్ చేసి పెట్టడం జరిగింది. RRR సినిమాతో, బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఆయన సత్తా ఏంటి అనేది ఆల్రెడీ చూపించడం జరిగింది. రీసెంట్ గా ఈగర్ సినిమాని చూపించడం జరిగింది. ఈగర్ సినిమాని చూస్తే ఒక్కొక్కరు నిలబడి 5 నిమిషాల పాటు క్లాప్స్ కొట్టడం జరిగింది. సో ఏంటంటే ఆ స్టాండర్డ్స్ ని ఆల్రెడీ మన ఇండియన్ డైరెక్టర్లలో రాజమౌళి సెట్ చేయడం జరిగింది. బట్ ముందు వెళ్తున్న సినిమాలు కూడా మంచి విజయాన్ని అనుకోగలిగితే, అంటే ఇండియన్ సినిమాల కథ ఈ విధంగా ఉంటుంది, వాళ్ళ నరేషన్ ఈ విధంగా ఉంటుందని చెప్పి ఒకసారి హాలీవుడ్ ఆడియన్స్ కానీ ఆకట్టుకోగలిగితే, వాళ్ళకి అర్థమైతే ఖచ్చితంగా ఇండియన్ సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి కూడా వాళ్ళు క్యూ కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ రాజమౌళి గారికి మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది, ఆయన అంటే హాలీవుడ్ ఆడియన్స్ లో ఒక రెస్పెక్ట్ ఉంది. RRR సినిమా చూసిన తర్వాత ఆయన ఎలాంటి సినిమా తీయగలడో ఒక సత్తా ఉంది. దాంతోపాటు వారణాసి సినిమా రిలీజ్ ముందే జేమ్స్ కెమెరన్ కూడా దిగ్గజ డైరెక్టర్, ఆయన కూడా ప్రమోషన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మొదటి మెట్టు వేయబోతుంది ఖచ్చితంగా టాక్సికే. ఆ తర్వాత ఒక్కొక్క సినిమా రామాయణ కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, వారణాసి కానివ్వండి, రాక కానివ్వండి, డ్రాగన్ కానివ్వండి. సో ఓవరాల్ గా ఇది తెలుగు సినిమా కాదు, హిందీ సినిమా కాదు, కన్నడ సినిమా కాదు, తమిళ సినిమా కాదు, మలయాళం సినిమా కాదు, ఇండియన్ సినిమాలు అని చెప్పి మాట్లాడుకోవాలని చెప్పి అందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. రీసెంట్ గా యష్ కూడా సినికాల్లో అదే చెప్పాడు అనుకుంటా, ఏంటంటే ఇది బాలీవుడ్ సినిమా కాదు, కన్నడ సినిమా కాదు, మిగతా సినిమా కాదు, ఇది ఇండియా సినిమా, ఇండియన్ రిప్రజెంట్ చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా రిప్రజెంట్ చేయడానికి ఈ సినిమాని మేము తీసుకొస్తున్నామని చెప్పి ఒక అద్భుతమైన మాట అయితే చెప్పడం జరిగింది. సో అదనమాట, ఎందుకంటే టాక్సిక్ మొదట అడిగేస్తుంది కాబట్టి హాలీవుడ్ మార్కెట్ లో ఇంగ్లీష్ వర్షన్ లో. సో ఇంగ్లీష్ వర్షన్ నుంచి మంచి కలెక్షన్లు కానీ మనకు వచ్చినట్టయితే అది ఫ్యూచర్ లో మిగతా సినిమాలకు కూడా హెల్ప్ అవుతుంది. మరి మొదలైంది ఫైనల్ గా టాక్సిక్ సంబంధించిన తుఫాన్ అయితే ఓవర్సీస్ మార్కెట్ లో మొదలైంది. ఇది ఇప్పటి వరకు బుకింగ్స్ రూపంలో దాదాపుగా 3,10,000 రూపాయలని మన ఇండియన్ రూపీస్ లో వసూలు చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా బుకింగ్స్ వస్తూనే ఉంటాయి, బుకింగ్స్ రోజు అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో రోజు టాక్సిక్ సంబంధించిన బుకింగ్స్ మీకు రెగ్యులర్ గా కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు. అలాగే యష్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ కొట్టి మొదటి రోజు ఈ సినిమా టాక్సిక్ సినిమా ఎన్ని కోట్లను వసూలు చేయగలదని మీ జెన్యూన్ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.